హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీలో ఎవరైనా కొత్తగా ఈ డ్రామాని అయితే చూస్తున్నట్టయితే మిగతా ఎపిసోడ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటున్నా. ప్లీజ్ ఫీల్ ఇట్ డ్రామాని యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ డ్రామా నేను చెప్తాను, లేదంటే ఆ డ్రామా ఈ ఎపిసోడ్తో ఇక్కడితోనే నిలిపేస్తానండి. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి దాన్ని కూడా. ఇంకా డ్రామాలోకి అయితే వెళ్దాం. మనకి చూచూని అతని ఫ్రెండ్ని అయితే చూపిస్తారు. వాళ్ళు దేవుడి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. మరో పక్క మనకి బ్రదర్ షూని అలాగే యాంగ్ని అయితే చూపిస్తారు. యాంగ్ ఇలా అంటుంది, ప్లీజ్ మీరు తనని చెప్పిందంతా మైండ్లో పెట్టుకోకండి, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు అనేసి అంటుంది. మీ మీద మంచి ఒపీనియన్ తప్ప ఇంకేమీ లేదు అనేసి అంటుంది. నాకు తెలుసు యాంగ్, నేను నీతో మాట్లాడి అండర్స్టాండింగ్ వద్దాం అనేసి అనుకున్నాను, అందుకే మన ఇద్దరి మధ్య మిస్ అండర్స్టాండింగ్ ఉండకూడదు అనేసి అనుకుంటున్నా అనేసి అంటాడు. అలా వాళ్ళు ఒకరికొకరు అయితే చాలా కొంచెం ఎంబారెసింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ అయితే అర్థం చేసుకుంటారనమాట. తర్వాత అలాగే యాంగు చూచు యాన్గునియా వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. అంటే ఒక బ్యూటీ స్నేక్ అని ఒక లేడీ ఉందంట. ఆ బ్యూటీ స్నేక్ లేడీని చూద్దామని అక్కడికైతే వెళ్తారు. అక్కడ అపెన్ అయితే వస్తాడు. అపెన్ రావడంతో మళ్ళీ యాంగకైతే కోపం వచ్చి చూచుని మెల్లగా ఇలా అరుస్తుంది, ఏంటి బుద్ధుందా, మళ్ళీ అపెన్ ఎందుకు పిలిపించావు అనేసి అంటుంది. నేను అపెన్ ఎందుకు పిలిపిస్తాను అనేసి అంటూ ఉంటుంది చూచు. అపెన్ కూడా ఇలా అంటాడు, తనను నన్నెందుకు పిలిపిస్తుంది, ఈ అపెన్ తలుచుకుంటే ఎక్కడైనా ఉంటాడు అనేసి విర్రవేగుతూ ఉంటాడు. అలా అమ్మాయిలతో కొంచెం ఎక్స్ట్రాలు పోతూ ఉండగా అపెన్కి సడన్గా ఒక రాయి వచ్చి మోకాలు తగులుతుంది. ఎవర్రా అదనేసి మన అపెన్ అయితే అరుస్తాడు. మన యాంగ్ వండుకొని, నాకు తెలుసు ఇది నీ పనే అనేసి బయటికి రా అనేసి అంటుంది. అక్కడి నుంచి మన జిన్లిన్ అయితే వస్తాడు. అంటే ఆ రాయి సిరింది జిన్లిన్ అనమాట. అపెన్ చాలా కోపంగా చూస్తాడు. మేడం, మిమ్మల్ని బాస్ గారు రమ్మంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని కలవాలి చూడాలి అంటున్నారు అనేసి ఒక ఫీలింగ్తో యాక్టింగ్ చేసి మరీ చూపిస్తాడు. యాంగ్ అయితే కరిగిపోతుంది. సరే వెళ్దాం పదా అనేసి మన యాంగ్ అయితే అంటుంది. అపెన్ అనుకుని, ఏంటి వెళ్తున్నావా అంటే హా అంటుంది. వాడైతే తీసుకెళ్ళిపోతాడు. జిన్లిన్ కూడా అపెన్ అయితే ఉరిమి చూస్తూ వెళ్ళిపోతాడు. అంటే జిన్లిన్కి కూడా అపెన్ అంటే ఇష్టం లేదనమాట. తర్వాత యాపాను అలాగే యాన్గునియా చూచి వండుకొని వీళ్ళు ముగ్గురు సరే రండి వెళ్ళి మనం ఆ స్నేక్ బ్యూటీని ఎవరో చూద్దాము అనేసి అంటారు. వెళ్ళి చూస్తారు కానీ తన ఫేస్ అంతగా రివీల్ చేయరనమాట. అంతంత చూపిస్తారు. అపెన్కి డౌట్ వస్తుంది అక్కడ విషయంలో. సరే మళ్ళీ చూసుకుందాంలే అనేసి మనసులో అనుకుంటాడు అపెను. తర్వాత షన్ను దగ్గరికి వెళ్తుంది యాంగ్. ఏంటి చూడాలంట, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అనేసి అంటూ కూల్గా మాట్లాడిస్తుంది. బాగానే ఉంది, నీ ఊరి పెత్తనం ఎలా ఉంది అనేసి అంటాడు. దానికి మన యాంగ్ అయితే ఇలా కోపించుంటుంది. తర్వాత వాడి పిల్లో పక్కనే మళ్ళీ టిడ్డీ బ్యాంక్ని అయితే చూసింది. అంటే దాంతో ఒక లవ్ లెటర్ ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని చూసి దీన్ని పక్కనే పెట్టుకొని ఉంటున్నాడా అనేసి మళ్ళీ జలస్ ఫీలింగ్తో వాడి మీద కసరేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మన షన్ను కూడా కొంచెం కోపం వచ్చేస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ గిల్లి కజ్జాలు అయితే జరుగుతుందన్నమాట. తర్వాత అదే రోజు రాత్రి వండుకొని ఆ స్నేక్ బ్యూటీని చూపిస్తారు. ఆంటీ నా వల్ల కావడం లేదు, నిజంగా కాళ్ళు ఇలా పెట్టుకొని నా వల్ల కావట్లేదు, ప్లీజ్ కొంచెం రిలాక్స్ ఇవ్వండి అనేసి అంటుంది. అదేం కుదరదంటే ప్లీజ్ అనేసి కొంచెం కన్నీళ్ళు పెట్టుకోవడంతో వదులుతుంది. సరే కాసేపే అనేసి అంటుంది. సరే అని ఆ కాసేపు అలా దిగుతుందో లేదో అక్కడికి అపెన్ వచ్చి అక్కడున్న ఇద్దరు మనుషుల్ని అయితే కింద పడేసేసి ఆ లేడీని కూడా పడేసి అనమాట. అంటే ఒక పొడి చల్లుతాడు, ఆ పొడి వల్ల మత్తులో పడిపోతారు. ఆ అమ్మాయిని అయితే కాపాడతారు. థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకు అనేసి అపెన్కి థ్యాంక్స్ చెప్పి వాడికి ఒక లాకెట్ తర ఒకటి ఇస్తుంది. అలాగే ఆ అమ్మాయి నుంచి కొన్ని నిజాలైతే మన అపెన్ అయితే తెలుసుకుంటాడు. అది దేనికి సంబంధించిందో ఇంకా డ్రామా పోంగ తెలుస్తుందన్నమాట. తర్వాత మరుసటి రోజు మన షన్నుని యాంగ్ని చూపిస్తారు. ఇద్దరు కలిసి టిఫిన్ అయితే తింటూ ఉంటారు. అలా తింటూ ఉండగా ఒకరికొకరు రాత్రి గిల్లి కజ్జాలు పడ్డారు కదా, మళ్ళీ అలాగే కోపంతో ఉంటారనమాట. అక్కడికి జిన్లిన్ వచ్చి రాజమాత మేడం గారిని రమ్మన్నారు అనేసి అంటాడు. సరే అనేసి మన యాంగ్ వండుకొని రాజమాతను అయితే వెళ్ళి కలుస్తుంది. రాజమాత వండుకొని ఇలా చెప్తుంది, నువ్వు షన్ను చేసే పనులు విన్నానంత చాలా మంచి పని చేస్తున్నారు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే నువ్వు పవర్ఫుల్ లేడీగా తెచ్చుకున్నావు పేరు అనేసి రాజమాత అయితే పొగిడేస్తూ ఉంటుంది. అలాగే షన్ను ఎలా ఉన్నాడు అనేసి కూడా అడుగుతుంది. బాగానే ఉన్నారు అనేసి అంటుంది. అలా రాజమాత తననైతే పొగుడుతుంది. అక్కడ తన మామయ్య అంతా వింటూనే ఉంటాడు. అంటే అక్కడ మ్యూజిక్ వాయించేది తన మామయ్యే కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆయన అదంతా వింటూ ఉంటాడు.
తర్వాత యాంగ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుండగా రాజమాత అసిస్టెంట్ వండుకొని ఇలా అంటుంది, నిజంగా షన్ను లాంటి భర్త దొరకడం నీ అదృష్టం అనేసి అంటూ ఉంటుంది. హా అవును అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. అలా వెళ్తూ ఆలోచిస్తుంది, షన్ను నిజంగా నాకు దొరకడం అదృష్టమే అనేసి. అంటే షన్ను తనని కాపాడడం ప్రతి క్షణం అయితే గుర్తు తెచ్చుకుంటుంది. అంటే మన యాంగ్ మనసులో షన్ను స్థానం అంటే ఎక్కడో ఉందన్నమాట. అంటే మన యాంగ్ కూడా షన్నుని ఇష్టపడుతూ ఉంటుంది కానీ బయటపడదు. తర్వాత ప్రిన్సీ యోగిని అయితే చూపిస్తారు. తనుండుకొని యాంగ్ కవింగ్ని అయితే ఉంటుంది. పిలిపించి తననైతే కాసేపు అలా బుల్లి చేసి తర్వాత సరే టీ షేర్ చేసుకో వచ్చినందుకు అనేసి అంటుంది. తర్వాత కవింగ్ ఉండుకొని చాలా మినకరిస్తూ ఆ టీని అయితే తాగుతుంది. టీ తాగి బయటకైతే వస్తుంది. అలా బయటకు వచ్చినప్పుడు ఒక అమ్మాయి డాష్ ఇస్తుంది. ఈ అమ్మాయిని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి ఇంకా రాబోయే డ్రామాలో మనకి విలన్ కూడా అవ్వచ్చు అనమాట. ఈ అమ్మాయి అంత కిల్లింగ్ క్యారెక్టరు. ఇప్పుడైతే ఫేస్ రివీల్ చేయరు. అలా ఢీ కొట్టి వెళ్ళిపోతుంది సారీ అని చెప్పి. తర్వాత కవింగ్ వండుకొని పర్వాలేదు అని చెప్పి వెళ్తుంది. మనకి యాంగ్ని అయితే చూపిస్తారు. యాంగ్ వండుకొని తన ఇంటికైతే వెళ్తుండగా అక్కడికి తన అమ్మ వాళ్ళ ఇంటి మనిషి అయితే వచ్చి అక్కగారికి ఏమైందో తెలియట్లేదు, సృహలోకే రావడం లేదు అనేసి సమాచారం అయితే ఇస్తాడు. వెంటనే యాంగ్ వండుకొని తన అక్క దగ్గరికి అయితే వెళ్తుంది. అక్క నీకేమైందని ఎంత లేపినా లేవడం లేదు. తన మెడ మీద చూస్తే ఒక విషయం అయితే ఉంటుంది. అంటే విషయం స్ప్రెడ్ అయితే మెడ మీద పాకుంటుంది అనమాట తెలుస్తుంది. మిస్టర్ హ్యాన్ వండుకొని ఇలా చెప్తాడు, ప్రిన్స్ యోంగి గారు పిలిచారు, వెళ్ళి వచ్చింది, అప్పటి నుంచి ఈ తర అయిపోయింది అనేసి అంటాడు. అంతే వాళ్ళ మదర్ వండుకొని అదే కవింగ్ మదర్ వండుకొని చాలా అరుస్తుంది. నువ్వు నా బిడ్డను భద్రంగా చూసుకుంటావంటే ఇలా చేసావేంటి అనేసి వాడి మీద అయితే రోసిపోతూ ఉంటుంది. తర్వాత అంతా అందరూ అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటారు. దీనికి విరుగుడు మందు కనిపెట్టాలని మన యాంగ్ అయితే అనుకుంటుంది. మళ్ళీ లైబ్రరీకి అయితే వెళ్ళాలనుకుంటుంది. కానీ డాక్టర్ వండుకొని వద్దు అంటాడు. మళ్ళీ నువ్వు లైబ్రరీకి వెళ్ళి రిస్క్లో పడకు అనేసి అంటాడు. అది కాదు నాన్న, నేను వెళ్ళి విరుగుడు ముందు కనిపెడతా అనేసి అంటుంది. వద్దమ్మా, తను నాకు కూతురే, నువ్వు నాకు కూతురే, నీకేమన్నా అయిందంటే నేను తట్టుకోలేను కదరా అనేసి అంటుంది. అవును నాన్న, కానీ ఇప్పుడు నాకేమవుతుందని ఆలోచిస్తే అక్క ఇంకా ప్రమాదంలో పడుతుంది. అక్క కోసం నేను వెళ్ళాలి నాన్న అనేసి వెళ్ళి విరుగుడు కోసం లైబ్రరీ మొత్తం బుక్కులన్నీ తెచ్చి అంతా వెతుకుతూ ఉంటుంది. పక్క మనకి చూచూనైతే చూపిస్తారు. అంటే చూచూ మదర్ సమాధి దగ్గర అయితే మనకి లై అయితే ఉంటాడు. వాడు వెళ్ళి వెనకాల దాక్కుంటాడు. అక్కడికి చూచూ అయితే వస్తుంది. అక్కడ చూచూ వండుకొని వాళ్ళ అమ్మ దగ్గర దీపం పెడుతూ ఇలా మాట్లాడుతుంది. అమ్మ, నేను ఇన్నాళ్ళు మాస్క్ ఫ్రెండ్ అనుకున్న ఒక మంచి వ్యక్తి అనుకున్నా. అతని రియల్ ఫేస్ చూశాను. అతను ఎవరో కాదు, లయ్యే. ఎలా నేను అతనితో ఫ్రెండ్గా ఉండగలను నాకైతే అర్థం కావట్లేదు అనేసి అంటూ ఉంటుంది. అలాగే అతను చాలా మంచివాడు. తనని చూడడం కన్నా ఈ ముసుగు ప్రపంచంలో తనని ఎక్కువగా చూశాను. అతని ఫ్రెండ్షిప్ నాకు బాగా నచ్చింది అనేసి అంటుంది. అలా లై గురించి కొంచెం పాజిటివ్గానే చెప్తుంది. లై హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకైతే వస్తాడు. ఇది చాలు, నువ్వు నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసావు, అది చాలు అనేసి లై అయితే అంటాడు. అంటే దీన్ని బట్టి చూస్తే లై నిజంగానే చూచుని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఇంకా డ్రామా పోయే కొద్దికి అసలు సిన్సియర్గా లవ్ చేస్తున్నాడా, ఇది మొత్తం డ్రామా ఆడుతున్నాడా అనేది తెలుసుకోవాల్సిందే. తర్వాత ఇలా వాళ్ళు మాట్లాడుతుండగా చూచూ ఇలా చెప్తుంది, యాంగ్ వాళ్ళ అక్కకి ఈ తర అయ్యింది అనేసి అంటూ ఉండగా అలా బాధపడుతూ ఉంటుంది. దానికి లై అయితే ఒక స్లిప్ అయితే ఇస్తాడు. ఇది విరుగుడు మందు స్లిప్, దీని ప్రకారం అలాగే మందు తయారు చేసి తనకి పట్టించు, అంతా కుదిరిపడుతుంది అనేసి అంటాడు. నిజంగానా అంటే అవును, నన్ను నమ్ము అనేసి అంటాడు. దానికి చూచూ వండుకొని థ్యాంక్ యూ చెప్తుంది. తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఆ బుక్కులు చదువుకుంటూ తిరగాస్తూ ఉంటుంది మన యాంగ్ అయితే. అక్కడికి చూచూ వచ్చి ఇదిగో స్లిప్, ఇది చూసి విరుగుడు మందు తయారు అవుతుంది అనేసి ఇస్తుంది. దానికి యాంగ్ ఉడక షాక్ అవుతుంది. అవునా, ఇది నీకెక్కడ చిక్కింది అనేసి అంటుంది. నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు అనేసి అంటుంది. ఫ్రెండా, ఎవరా ఫ్రెండ్, ఇంత పవర్ఫుల్ ఫ్రెండ్ ఎవరబ్బా అనేసి అడుగుతుంది. అదంతా పక్కన పెట్టు, ఫస్ట్ ఈ పని చూడు అనేసి మన చూచూ అయితే అంటుంది. తర్వాత యాంగ్ వండుకొని అప్పని హెల్ప్ కూడా తీసుకుందాం దీన్ని తయారు చేసే పద్ధతిలో అనేసి అప్పన్ దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ అప్పన్ ఉండడు. అప్పన్ ఎక్కడికి వెళ్ళాడు అనేసి అక్కడున్న ఒక వ్యక్తిని అయితే అడుగుతాడు. మొన్న రయ్యి ఒక అమ్మాయితో కనిపించాడు, ఆ అమ్మాయితో ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలీదు అనేసి అంటాడు. సరే అని మన యాంగ్ అయితే డల్గా అయిపోతుంది. మరోపక్క మనకి ప్రిన్సీ యోగిని అయితే చూపిస్తారు. తన అసిస్టెంట్ వచ్చి ఇలా అంటుంది, మేడం కవింగ్ గారికి ఇలా అయిందంట, అలాగే మన దగ్గరకు వచ్చి వెళ్ళినాకే ఈ తర అయింది, మనమే చేసామనేసి అందరూ అంటున్నారు అనేసి చెప్తుంది. దానికి ప్రిన్సీ యోంగి వండుకొని డాక్టర్ యాన్, కవింగ్, అలాగే యాంగ్, షండు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నన్ను ఎంత తప్పు పట్టినా నేనే నేరం చేయలేదు, తనకైతే నేను ఎటువంటిది ఏమీ పెట్టలేదు అనేసి అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ 20 అయితే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి.
అలాగే నా ఎక్స్‌ప్లెయిన్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసే కొద్దికి చాలామంది వ్యూవర్స్‌కి అయితే ఈ వీడియో అయితే అప్రోచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అలాగే షేర్ చేసేయండి.